अब बेला मंडल वासियों के लिए इस महंगाई के ज़माने में भारी डिस्काउंट के साथ आपकी सेवा में हाजिर है एके सुपरमार्केट। हमारे पास जिंदगी गुजारने के सभी साज और सामान उपलब्ध है, जैसे कि जनरल कॉस्मेटिक, किराना, पूजा सामग्री, थोक और चिल्लर बिक्री में। खुश खबर तो ये है कि कम दाम में उच्च क्वालिटी के साथ होम डिलीवरी। आपका ऑर्डर फोन पर भी लिया जाएगा। प्रोपाइटर स्वप्निल खौसे। हमारा पता है बस स्टॉप रोड बेला। तो याद रहे, अच्छे किराना सामग्री के लिए संपर्क करें एके सुपरमार्केट बेला। हमारा फोन नंबर है 8179184655। स्वप्निल खौसे 7997901850। राजीव खौसे। नमस्कार, माय माऊली न्यूजमध्ये आपल्या सर्वांचे स्वागत आहे आणि मी प्रफुल्ल धाडवे। आज जैनत मंडलच्या अकोर्ला गावामध्ये फार पाण्याचा दुष्काळ पडलेला आहे। गावातले लोक दुसऱ्या गावावरून टँकरनं पाणी भरून आणू लागले। या संदर्भात एमपीडीओ येऊसार येऊन गावाची समस्या जाणून लोकांची समस्या दूर करतो असे म्हणून त्यांना आश्वासन दिले। धन्यवाद। आपण बघत राहा माय माऊली न्यूज। అంతో కొంత 4 లక్షల కాడ ఒక బిందె పడుతుంది కాబట్టి ఆయన బిందె నీళ్ళు కూడా రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా, దానికి ఆల్టర్నేట్ సోర్స్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఒక బోర్ ప్రపోజల్ అడుగుతున్నాం। ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా ఓఎంఎల్ కింద ఒక బోర్ కొత్త బోర్ వేయించడం జరిగింది। ఇప్పుడు దానికి 2 లక్షలు వేస్ట్ అయినట్టే కదా, కొత్తది దాంట్లో ఉపయోగం ఉన్నది। ఇప్పుడు మళ్ళీ కూడా అట్లా పరిస్థితి అయితే ఎట్లా, ఏది వీలు కాదు అలాంటప్పుడే ప్రభుత్వం నుంచి ట్యాంకర్లు పెట్టి సప్లై చేయాల్సి వస్తుంది ఎండాకాలం మట్టుకు। ఇప్పుడు ఏదైనా మనం అనుకున్నంత ఇది అక్కడికి రాదు కదా, మనం అంటాం మేము పోయి మన కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇచ్చి పరిస్థితికి ఇది మేము విలేజర్స్తో మాట్లాడడం, ఎక్స్ సర్పంచ్తో మాట్లాడడం, విలేజర్స్ ఉంటుంది, యూత్ ఉంటుంది, వీళ్ళు ఇట్లా అంటున్నారు, అక్కడ పరిస్థితి కూడా సిచ్యువేషన్ కూడా గుర్తున్నది, ఈ ప్రతిపాదనలు అయిపోయిందంటే ఏదో శాంక్షన్ చేస్తారు। చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఎక్సెస్ ఎస్టిమేట్ దానికి గవర్నమెంట్ రూల్ ప్రకారం టెండర్లు కావాలి, ఆ టెండర్లు అయ్యే వరకు మళ్ళీ ఇంత లేదు। అట్లా కాకుండా మా ఆలోచన ఏంటంటే చిన్న బిట్లు చేస్తే మనం చేయించచ్చు, నామినేషన్ మీద చేయించచ్చు। అక్కడ ప్రాసెస్ అయితే తొందరగా అయితే అంత తొందరగా ఒక 2-3 రోజుల్లో చేసేట్టు చూడండి సార్। మిగతా టెండర్ ప్రాసెస్ మిగతా ఏమైనా ప్రాసెస్ ఉంటే 100% దానికి సహాయపడి 100% మా ప్రాసెస్ ఒక 1 డేలో చేసేట్టు చూస్తాం సార్। మేము కూడా మా ఊరి నుంచి అంతా 100% సపోర్ట్ ఉంటుంది మీకు। అప్పుడు మన అప్పుడు ఇల్లు కట్టాలి, అప్పుడు ఇల్లు లేదు మీకు చూసే మా ఇంటి ఇక్కడ పోర్ చూడండి 25 साल నుంచి నడిచింది। ఇప్పుడు నా గట్టి ఎట్లా ఉన్నా చూడండి, రాత్రి 10 बजे నేను వినాయక దిక్కిన వాటర్ చూస్తలేదు। నాకు రాత్రి ఫోన్ చేసి వాటర్ వేస్తాను ఆడోళ్ళు దునియా మరి ఇక్కడికి వెళ్ళి ఫోన్ ఎందుకు చేస్తారు, వాళ్ళు కూడా పాపం లేనని చేస్తారు। కొంచెము ఏమైనా కూడా తొందర పరిష్కారం చేస్తే మంచిగా అవుతుంది। మళ్ళీ రేపు నేను మళ్ళీ వీలేకర్ మళ్ళీ బిందెలు ఆడోళ్ళు దింగాలు అయితే మళ్ళీ ఏం ఫైల్ లేదు। వీళ్ళు ఎంత ట్రై చేస్తే అంత మంచిది అయితే మాట పరిస్థితి ఆకుల గ్రామ పంచాయతీ కొంచెం సైలెంట్ వాళ్ళందరికీ నమస్కారాలు। ఈరోజు రాబో ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎలాంటి త్రాగునీటి ఇబ్బంది కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। ఇక్కడ ఓఎండ్ఎం కింద ప్రతి సంవత్సరం కూడా ఒక బోరు వేయడం జరిగింది। ఆ బోర్లో కూడా ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గింది కాబట్టి ఇక్కడ గృహాలకు త్రాగునీరు చాలా ఇబ్బందికరంగా ఉన్నది। ఇక్కడ ఉన్న 5 బోర్ల హ్యాండ్ పంపుల్లో కూడా 2 బోర్లు వర్కింగ్ కండిషన్ ఉంది, 3 బోర్లు రిపేర్లో ఉన్నాయి। వాటిని కూడా వాటర్ రిపేర్కు కూడా కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపించడం జరిగింది। మరియు ఈ సంవత్సరం ఇప్పటి నుండి ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఇక ముందు కూడా వాటర్ లెవెల్ తగ్గే అవకాశం ఉంది। ఒకవేళ ఇప్పుడు మిషన్ భగీరథ చాలా తక్కువగా నీరు వస్తున్నది, ఇక కొద్ది రోజుల్లో ఈ వాతావరణ దృష్ట్యా ఇక కొద్ది రోజుల్లో మిషన్ భగీరథ నీళ్ళు కూడా రాకపోతే ఇక్కడ జనాలు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది। కాబట్టి ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో చుట్టూ కూడా బోర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఈ గ్రామస్తుల కోరిక మేరకు ఇక్కడ నీళ్ళు పడే అవకాశం ఉందంటున్నారు కాబట్టి అక్కడ కొత్త బోరును బిల్ చేయించి అక్కడి నుంచి ఇక్కడున్న ఓహెచ్ఎస్ వాళ్లకు పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇప్పించి త్రాగునీటి సమస్యను
తీర్చుకునే ప్రయత్నం చేయడానికి మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి మరి ఈ మిషన్ భగీరథ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతిపాదన చేసి ఈ వారం రోజుల లోపలనే ఇక్కడ బోరు వేయించి తాగునీటి సమస్య లేకుండా చేద్దామని ప్రతిపాదన సిద్ధం చేసి మేము కలెక్టర్ గారికి పంపించదలుచుకున్నాం.